హలో గైస్, ఎలా ఉన్నారు? నేను రీసెంట్‌గా అరుణాచలం అయితే వెళ్ళాను. అక్కడి నుంచి దిండిగల్‌లో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్‌కైతే వెళ్ళి ఈ యొక్క కరుంగలి మాల అయితే తీసుకున్నాను. అయితే ఇవాళ మనం అరుణాచలంకి ఎలా వెళ్ళాలి అండ్ వెళ్ళిన తరువాత మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీతో పంచుకుంటాను. అలాగే ఈ యొక్క పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించి నేనైతే ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకు అన్నట్లయితే ఇందులోనే చెప్పేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ చాలామంది ఓన్లీ దిండిగల్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మన వీడియో రికమెండేషన్‌లోకి వెళ్ళదు. సో, కొంతమందికైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే మన ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి సెపరేట్‌గా అయితే అది చేస్తాను. సో, చూడాలి అనుకున్న వాళ్ళు జస్ట్ కింద ఒక్క కామెంట్ చేయండి. మనకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అయితే మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే, మనకు డైరెక్ట్ రైలయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో, అన్ని వీక్లీ ట్రైన్స్. సో, గురువారం రాత్రి ఒకటుంటుంది, శుక్రవారం ఒకటుంటుంది, సోమవారం ఒకటుంటుంది. అయితే అయినా గానీ మనం అనుకున్నంత ఈజీగా ఒక 1 వీక్ ముందు లేదా 2 వీక్స్ ముందయితే టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటే సరిపోదు. మేమైతే 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాం. బట్ ఆర్ఏసీ 150 అయితే చూపించింది. మళ్ళీ మేము ట్రైన్ జర్నీ రోజైతే అది 73కి అయ్యింది. సో, చాలా వరకు టికెట్స్ అయితే క్యాన్సెల్ అవ్వలేదు. మాదైతే 73 ఆర్ఏసీ అయితే వచ్చింది. సో, నాకు మా ఫ్రెండ్ కలిపి ఒక బెర్త్ అయితే వచ్చింది. సో, మాకైతే ఓకే. పెద్దగా ఇబ్బంది ఏమి అవ్వలేదు. నైట్ పడుకునే టైంలో అయితే కొంచెం అయితే ఇబ్బందయితే అయ్యింది. బట్ ఫ్యామిలీతో వెళ్తే ఈ విధంగా ఒక బెర్త్‌లో ఇద్దరు జర్నీ చెయ్యాలి. అది కూడా నైట్ టైమ్ అయితే చాలా ఇబ్బందవుతుంది. వచ్చేసి టైమింగ్. సో, మా యొక్క రైలొచ్చేసి గురువారం రాత్రి 7:40కి స్టార్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి తిరువనమలైలో దించాలి. బట్ చాలా లేట్ అయింది. ఆ రైలయితే నిజంగా దండం పెట్టాలి. మా ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. అయితే మధ్యాహ్నం 12 గంటలకి రీచ్ అవ్వాల్సిన రైలొచ్చేసి రాత్రి 7 గంటలకి రీచ్ అయింది. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము తిరువనమలై అదే టెంపుల్‌కైతే ఆటో మాట్లాడుకున్నాం. సో, షేరింగ్ ఆటోనే ఉంటుంది. సో, 30 రూపీస్ అయితే తీసుకున్నారు. సో, మేము తిరువనమలై నుంచి అదే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్‌కి మేబీ ఒక తక్కువనే ఉంటుంది డిస్టెన్స్. ఒక 1.5 లేదా 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, అక్కడి నుంచి మనం చాలా సింపుల్‌గా ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. మేము అక్కడికెళ్ళేసరికయితే 7:30, 7:40 అయితే అయ్యింది. అయి వెళ్ళాక ఆ రూమ్స్ అయితే చూసాము. సో, ఒక్కొక్కరైతే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్పారు. అండ్ సో, అక్కడైతే మాకు భారతి రెసిడెన్సీ అని జెప్పేసి అయితే ఒకటి దొరికింది. అది కూడా టెంపుల్‌కి చాలా పక్కనే. మనకు భారతి రెసిడెన్సీ కిందనే మనకు టిఫిన్ సెంటర్స్ అవి కూడా ఉన్నాయి. సో, మాకైతే అదొక లక్ అని జెప్పుకోవచ్చు. మాకైతే రూ. 700కైతే దొరికింది. సో, చూడ్డానికి అంత గొప్పగా గ్రాండ్‌గా అయితే ఉండవు రూమ్స్ అనేవి నార్మల్‌గా ఉన్నాయి. బట్ మనకు ఓకే. మనమేమి కొనుక్కున్న ఇల్లు గాదు, కట్టుకున్న ఇల్లు గాదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే రూమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, 2 బెడ్స్ ఉన్నాయి. అటాచ్ బాత్రూమ్ ఉంది. అంతా ఓకే. అయితే మేము అయితే ఆ యొక్క రూమ్ తీసుకున్న తర్వాత కిందికెళ్ళేసి ఇంగ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికెళ్ళేసి దర్శనం చేసుకుందాం అని జెప్పేసి వెళ్ళాం. బట్ 8:30 అయిందనుకుంటాను ఆ టైంలో. అయితే దర్శనం అయితే అప్పటికి క్లోజ్ అయితే అయిపోయింది. సో, టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9:30 వరకైతే దర్శనం వేళలు అని జెప్పేసి అయితే గూగుల్‌లో ఉంటుంది. బట్ అక్కడ 8:30కి అయితే క్లోజ్ అయితే జేసేసారు. అయితే ఇంగ మేము అక్కడికొచ్చేసి తినేసి మేము అనుకున్నాం లేట్ నైట్ అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మాకు చెప్పాను గదా! శుక్రవారం రీచ్ అయ్యాం. శనివారం మార్నింగ్ 10:45కి మాకు దిండిగల్‌కి ఇంకొక రైలయితే ఉంది. సో, మాకు టైం సరిపోతుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాం. అయితే ఇంగ ఏం జేయాలని జెప్పేసి లేట్ నైట్ 2:00 అట్లా లేచాము. 2:30కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంగా గిరి ప్రదక్షిణ చేద్దామని జెప్పేసి అయితే వెళ్ళాము. అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే సమయం వచ్చేసి 3:30 ఏదో అయింది. సో, ఒక 5, 6 కిలోమీటర్స్ అయితే మీరు మంచిగానే వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటినుంచి మనకు కొంచెం కాళ్ళ నొప్పులైతే మొదలైతాయి. సో, అక్కడి నుంచి కొంచెం ఇబ్బందైతే అవుతుంది. ఇంకోటేంటంటే మనం లేట్ నైట్ చేయడం చాలా ప్లస్. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ గాని చాలా ఉంటుంది. అలాగే ఎండవి చాలా ఉంటుంది. కాళ్ళ మామూలుగా అయితే మధ్యాహ్నం చేసినట్లయితే మీ కాళ్ళు మొత్తం బొగ్గులు బొగ్గులయిపోతాయి. సో, అందుకని జెప్పేసి నేను చేసిన ఒక మంచి పని. నిజం జెప్పాలంటే భగవంతుడే ఒక రైలనేది లేట్ జేసిండేమో అనిపిచ్చింది. సో, మేము 3:30కి స్టార్ట్ జేస్తే ఉదయం 9 గంటలకైతే మా యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయిపోయింది. మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ అనేవి చూసాము. చాలా బావుంది. మనము ఆగిపోవాలన్నా గానీ ఆగిపోలేము. ఆ పరమేశ్వరుడు మనల్ని ముందుకి పంపిస్తూనే ఉంటాడు.
సో, అక్కడ మనకు ఒకవేళ మన కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కొన్ని మిషన్స్ ఉంటాయి. లైక్ ఒక మసాజ్ మిషన్ లాగా. సో, రూ. 50 తీసుకొని 5 నిమిషాలైతే ఆ యొక్క మిషన్‌తో మన కాళ్ళకైతే మసాజ్ లాగా చేస్తారు. నేను చేయించుకోలేదు. మా ఫ్రెండ్ చేయించుకున్నాడు. సో, చాలా బావుందంట ఫీలింగయితే. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. అదేంటో అతను చేయించుకుంటూ అతనికి ఎలాంటి పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవ్వలేదు. ఓకేగా అనిపించింది. బట్ నాకైతే చాలా కాళ్ళ నొప్పులైతే ఇలా పాదాలు మొత్తం చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే అనిపించింది. సో, 14 కిలోమీటర్స్ మనం రెగ్యులర్‌గా అయితే అసలు వాకింగ్ అనేది చెయ్యం. సో, అదే పెద్ద మైనస్ అయిపోయింది. రెగ్యులర్‌గా నడిచే వాళ్ళకి ఏమనిపించకపోవచ్చు. అలాగే మనకు ఈ యొక్క అరుణాచలం గిరి ప్రదక్షిణలు ఒక మోక్ష మార్గం అని చెప్పేసి ఒకటైతే వస్తుంది. సో, అందులో నుంచి ప్రతి ఒక్కరు రావాలి. అందులో మనకు ఏం లేదు, చాలా మంత్రాలతో జపించిన కొన్ని యంత్రాలైతే ప్రతిష్ఠించారు. సో, వాటిని మన బాడీ తాకుతూ వెళ్ళడం వల్ల మన బాడీలో ఉన్న పెయిన్స్ గాని, లేదా మనం ఒక 10 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక మనకి ఒక మోక్ష మార్గం వస్తుంది. సో, అప్పటి వరకు నడిచిన కొంచెం పెయిన్ అనేది ఉంటుంది గదా! సో, అది చాలా వరకైతే తగ్గుతుంది. తగ్గుతుందని చెప్పలేం. ఒక రిలాక్సేషన్ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో, దానికైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మాకు అక్కడనే ఒక 40 మినిట్స్ అయితే టైం అయితే అయిపోయింది. ఒకసారి అనుకున్నాం వెళ్ళిపోదామా అని. బట్ ఫస్ట్ టైమ్ వచ్చాం గదా! అని జెప్పేసి అక్కడే వెయిట్ జేసి మేమైతే మోక్ష మార్గం నుంచి వచ్చాము. సో, ఆ ఫీల్ అయితే చాలా బావుంది. అయితే మాకు ఈ యొక్క మోక్ష మార్గం ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకు మొత్తం 10 లింగాలైతే ఉంటాయి. సో, 8 లింగాలైతే ముఖ్యంగా అష్టలింగాలని జెప్పుకోవచ్చు. అవి గాకుండా ఇంకా 2 లింగాలున్నాయి. సు చంద్రలింగం, ఇంకా సూర్యలింగం అని జెప్పేసి. సో, మొత్తం 10 లింగాలు దర్శనం జేసుకుంటూ ఈ యొక్క మోక్ష మార్గంని కూడా కంప్లీట్ జేసుకొని మేము దర్శనానికి వెళ్ళేసరికి 9 అయితే అయ్యింది. 9 గంటలకి వెళ్ళిన తర్వాత లోపలికెళ్ళి షాక్, కొన్ని వందల మంది ఉన్నారు. అందులో మనకు 2 టికెట్స్, అది ఒకటి స్పెషల్ టికెట్ ఉంటుంది రూ. 50. బట్ మేము చేసిన ఒక పెద్ద తప్పేంటంటే ఫ్రీ దర్శనానికెళ్ళాము. ఒక యూట్యూబర్ వీడియోని చూసాను. ఫ్రీ దర్శనానికి ఎళ్ళండి రూ. 50 టికెట్ తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అని. నిజం చెప్పాలంటే అతన్ని వద్దులే గానీ ఫ్రీ దర్శనానికైతే వెళ్ళాము. చాలా ఇబ్బందయింది. చాలా మందైతే జనాలు, చాలా ఏందంటే అసలకి ముందు కదులుతున్నా మా లైనయితే కదలట్లేదు. అంత జనాలైతే వచ్చారు. కొన్ని వందల మంది. సో, మాకసలే టైం లేదు. పెద్ద ప్రాబ్లమ్ అదే, టైం లేదు. రైలనేది మళ్ళీ ఎప్పుడు తొందరగా వచ్చేస్తదా అని మాకు భయం. సో, అప్పటికే నాకైతే మెసేజొచ్చింది. 3 అవర్స్ డిలే అని జెప్పేసి. ఆ ధైర్యంతోనే మేమైతే వెళ్ళాం. కానీ రూ. 50 టికెట్ తీసుకొనుండుంటే చాలా బెటర్‌గా ఉండేది. సో, మేము 9:30కి లోపలికెళ్తే మధ్యాహ్నం 12 గంటలకి మాకైతే దర్శనమైంది. సో, మేబీ ఒక 2:30 గంటలు మాకు టెంపుల్‌లోనే జరిగింది. సో, మేబీ వీకెండ్ గదా! శనివారం. సో, అందుకని జెప్పేసి అంతమంది జనాలు వచ్చి ఉండొచ్చు. ఇంకో విషయం ఏందంటే, మా రైల్‌లో వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 80% టెంపుల్‌కే వచ్చారు. మా చుట్టుపక్కల మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. అది ఒక తమిళనాడు వేరే స్టేట్ అంటే నమ్మేలా లేదు. మొత్తం అక్కడున్న లాంగ్వేజ్ తప్ప, అదే బస్‌ల మీద, బోర్డ్స్ మీద ఉన్న లాంగ్వేజ్ తప్ప అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో, చాలా మంచిగా అనిపించింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఆటో వాళ్ళు గాని, కొంతమంది ఆటో వాళ్ళు ఏమో తెలీదు గానీ, చాలామంది ఆటో వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. అక్కడున్న టిఫిన్ సెంటర్స్ వాళ్ళవి తెలుగులోనే మాట్లాడుతున్నారు. మనోళ్ళెళ్లి వాళ్ళకి తెలుగు నేర్పించారేమో అనిపించింది. సో, మాదైతే ఈ విధంగా 12 గంటలకైతే దర్శనమైతే అయిపోయింది. బట్ మాకు జరిగిన ఒక 2 మిస్, అంటే కొంచెం ఇబ్బందేందంటే, అక్కడ అన్నదానం చాలా బావుంటుంది అని విన్నాను. బట్ మాకు అన్నదానం వెళ్ళనీకైతే టైం సరిపోలేదు. చాలా మంది ఉన్నారు. మేబీ ఇంకొక 2 అవర్స్ అయ్యేదేమో. అలాగే ప్రసాదం కూడా తీసుకోలేదు. సో, అక్కడవి చాలా మంది ఉన్నారు. అంతమందిని క్రాస్ చేసుకొని ఎళ్లి తీసుకోవాలి అంటే మినిమమ్ ఒక 2, 3, 4 అవర్స్‌వి పట్టొచ్చు. సో, అందుకని చెప్పేసి మేమైతే ఇంక అవి స్కిప్ చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాం. సో, రూమ్ చెకౌట్ చేసుకొని కిందనే లంచ్ అయితే చేసేసి మేము రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక మాకొక 10, 15 నిమిషాల్లో రైలయితే వచ్చేసింది. సో, మేము అదెక్కేసైతే దిండిగల్‌కి వెళ్ళిపోయాము. సో, ఇది మా యొక్క అరుణాచలం ట్రిప్ యొక్క విశేషాలు. సో, మీరు కూడా ఒకవేళ అరుణాచలం వెళ్ళాలి విత్ ఫ్యామిలీ అనుకున్నట్లయితే ఖచ్చితంగా టికెట్స్ కన్ఫర్మ్ ఉంటేనే వెళ్ళండి. లేకపోతే రైల్‌లో అయితే ఇబ్బందవుతుంది. మాకైతే 16 గంటలు జర్నీ అని జెప్పేసి 22 గంటలైతే, 23 గంటలైతే చేశారు. సో, అది మాకైతే మంచి జరిగింది. అలా రావడం వల్ల. బట్ మీకైతే ఇబ్బంది అవ్వచ్చు. అందుకని టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. సో, గైస్ మీకింకా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ జేయండి. వెళ్ళాలనుకున్న వెళ్ళిన వాళ్ళైనా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్ జేయండి. అలాగే
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోయినా పర్వాలేదు. నేనేమి సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయలేదు. నా యొక్క ఒపీనియన్‌ని, నా యొక్క ఫీలింగ్‌ని మీతో పంచుకున్నట్లయితే మీకు కూడా కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనే ఫీలింగ్‌తోనే చేశాను. థాంక్ యూ.